ఫ్యామిలీ మెంబర్స్ ని సంతోషంగా ఉంచాలి, ఫ్రెండ్స్ ని సంతోషంగా ఉంచాలి, నా చుట్టూ ఉన్న వాళ్ళందరికీ నేను చాలా మంచి చేయాలి, అందరినీ చాలా బాగా చూసుకోవాలి అని ఆలోచించే ముందు అసలు ఫస్ట్ మీరు సంతోషంగా ఉన్నారా? మిమ్మల్ని మీరు బాగా చూసుకుంటున్నారా? మీకు ఎలాంటి విషయాలు చేస్తే నచ్చుతారు, ఎలాంటి విషయాలు అవాయిడ్ చేస్తే మీరు ప్రశాంతంగా ఉంటారు అనేది మీ గురించి మీకు తెలుసా? ఒకవేళ తెలియకపోతే వెంటనే తెలుసుకోండి. ఎందుకంటే మీరు ఫస్ట్ సంతోషంగా ఉంటేనే మిగతా వాళ్ళకి మీరు సంతోషాన్ని ఇవ్వగలుగుతారు. అది వదిలేసి ఫ్యామిలీకి ఎప్పుడు సంతోషాన్ని ఇవ్వాలి, ఫ్రెండ్స్కి సంతోషాన్ని ఇవ్వాలి, నా చుట్టూ ఉన్న వాళ్ళకి ఏదో ఒక మంచి చేయాలి అనే తపన మంచిదే, కానీ మీరు బాగోకుండా ఏది చేయాలి అనుకున్నా అది లో వైబ్రేషన్ అవుతుంది, నెగిటివ్ ఎనర్జీ అవుతుంది, ఎక్కువ కంప్లైంట్స్ మీ నుంచి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, గ్రాటిట్యూడ్ మిస్ అవుతుంది. కాబట్టి మీరు ఏం చేస్తే సంతోషంగా ఉంటారో తెలుసుకుని మీ సోల్ని, మీ బాడీని హై వైబ్రేషన్ లో ఉంచి తర్వాత మీ ఫ్యామిలీకి సంతోషాన్ని ఇవ్వడానికి మీరు ప్రయత్నించండి. ఎస్ నేను ఇలా చేస్తాను అన్న వాళ్ళు కింద కామెంట్స్ లో ఎస్ అని టైప్ చేసి మీరు ఏం చేస్తే హ్యాపీగా ఉంటారో కింద కామెంట్స్ లో షేర్ చేయండి. థ్యాంక్ యూ.